సో అందుకని మోసం నా ఒక్కడికే జరుగుతోంది, నేనే మోసపోయాను అని అనుకోవాల్సిన పనే లేదు. ఎవరైనా మోసపోతారు, మోసపోవచ్చు. ఓకే, మోసం ఎప్పుడు పోవచ్చు అంటే గుడ్డిగా నమ్మినప్పుడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. గుడ్డిగా నువ్వు నమ్మితే మోసపోతావు. గుడ్డిగా ఎవరిని నమ్మినా సరే మోసపోయే ఛాన్స్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. నువ్వు బ్లైండ్గా నమ్మితే మోసపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే హార్ట్ ఎక్కడ వాడాలి, బ్రెయిన్ ఎక్కడ వాడాలి తెలియాలి. రిలేషన్షిప్స్లో నువ్వు హార్ట్ వాడాలి. బిజినెస్, ఫైనాన్సెస్, డబ్బులు ఇలాంటి వాటిలో బ్రెయిన్ వాడాలి. చాలామంది ఇదేదో ఈ ల్యాండ్ ఇక్కడ కొంటే కలిసి వస్తుందంట, నా ఫ్రెండ్ చెప్తే నమ్మి కొన్నా సార్ అంటాడు. నువ్వు బిజినెస్ చేసేటప్పుడు, డబ్బు చేసేటప్పుడు, లేదా ల్యాండ్ కొనేటప్పుడు, ఫైనాన్సెస్ ఇంక్లూడ్ అయినప్పుడు నువ్వు హార్ట్ వాడకూడదు. ఫ్రెండ్ చెప్పాడని కాదు, నువ్వు చూసుకోవాలి, నిజంగా ల్యాండ్ బాగుందో లేదో చూసుకోవాలి, ఓ 10 సార్లు తిరగాలి, తెలుసుకోవాలి, అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. లేకుండా నా ఫ్రెండ్ చెప్పాడని మోసపోయా, వాడు ఇప్పుడు 10 లక్షలు ఇస్తే నెక్స్ట్ ఒక 6 monthsలో ఇస్తాడంటే ఇచ్చేసా. డబ్బులు ఇన్వాల్వ్ అయినప్పుడు, ఫైనాన్సెస్ వచ్చినప్పుడు ఎక్కడ బ్రెయిన్ వాడాలో అక్కడ బ్రెయినే వాడాలి. ఎప్పుడైతే బ్రెయిన్ వాడాల్సిన చోట హార్ట్ వాడాల్సిన చోట బ్రెయిన్ వాడతారో దే విల్ గెట్ చీటెడ్, మోసపోతారు.